యేసుని వారలము తన వారిగానే ఉందుము. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయేను. కనుగొంటిని తండ్రి మహిమను జనితైక కుమారునిలో. కనుగొంటిని తండ్రి మహిమను జనితైక కుమారునిలో. తన ప్రేమాద్భుతమైనవి మనము కొనియాడెదము. తన ప్రేమాద్భుతమైనవి మనము కొనియాడెదము. మన యేసుని వారలము తన వారిగానే ఉందుము. మన యేసుని వారలము తన వారిగానే ఉందుము. వారు ఆయన తట్టు చూడాలా వెలుగు కలిగేను. వారు ఆయన తట్టు చూడాలా వెలుగు కలిగేను. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. మనలను తానే వెలిగించెను తన వాక్యము ద్వారానే. ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. ప్రభువు ఉత్తముడని ఎరిగి తనకే స్తుతి పాడెదము. మన యేసుని వారలము తన వారిగానే ఉందుము. మన యేసుని వారలము తన వారిగానే ఉందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టు వారెత్తాబడుదురు తన మహిమ పొందెదరు. కనిపెట్టు వారెత్తాబడుదురు తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసి హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసి హల్లెలూయా పాడెదము. మన యేసుని వారలము తన వారిగానే Swatantramaya, O
మరి దేవుని వాక్యంలో చదివిస్తుంది, దేవుడు లోకమునెంతో ప్రేమించెను అనగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు ఆయనను అనగా యేసుని లోకానికి అనుగ్రహించాడు అని రాయబడింది. పిల్లరా, దేవునికి మనుషులంటే ఎంతో ప్రేమ, దేవునికి మనుషులంటే ఎంతో ఇష్టం. వారు ఎటువంటి వారైనా దేవునికి ఎంతో ఇష్టమైన వారి పిల్లరా. చూడండి, మన బిడ్డలు మన కడుపు పుట్టిన వాళ్ళని ఎంతగా మనం ప్రేమిస్తాం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా వారి పట్ల మనం ఎంత ప్రేమను వెల్లడిపరుస్తాం చూడండి. కానీ మనుషులకే ఎంత ప్రేమ ఉన్నప్పుడు మనుషులను పుట్టించిన దేవునికి ఎంత ప్రేమ అండి. అందుకే ప్రేమైన వాళ్ళరా, మనుషులు అయిన మనము ఆది మానవుడితో వచ్చినటువంటి ఆ దోష పాపాన్ని బట్టి పతనమైపోతున్న మానవ జాతి రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చిందండి. అందుకే వాక్యం రాయబడింది, ఆమె యొక్క కుమారునికను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టిదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారునికను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడునని కూడా గొప్ప ప్రవక్తలు క్రీస్తు పూర్వమే ప్రవచిస్తూ వచ్చారు. ఎంత ఆశ్చర్యం కలిగించిందని కూడా మరి దేవుడులే దిగొచ్చారు. ఎవరి చరిత్రలో కూడా మరి దేవుడు దిగొచ్చి చెప్పినట్టుగా ఎక్కడ మనము వెళ్ళలేదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగా ప్రపంచం మానవాళి ఎంత క్షేమము, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం తీసుకొచ్చారు ఈ రోజున మనము గ్రహించవలసిన వారు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయనే మనం గుర్తించిన, మనం ఆయన వారము, మనం ఆయన నేర్పు గొల్లము అని పరిశుద్ధ గ్రంథములో రాయబడింది పిల్లరా. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు అందరి కొరకు తన ప్రాణమును సులువు కూడా అర్పించుకున్నాడని వాక్యం చదివిస్తుందండి. వారు వచ్చారు. ఇది నిజమైన క్రిస్మస్ అండి పిల్లరా. దేవుని వాక్యం చదివిస్తుంది, నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని రాయబడి ఉంది. కనుక మనుషులందరం కూడా నశించిపోయిన వారు ఉంటున్నాం. ఎక్కడి నుండి అని అంటే దేవుణ్ణి నశించిపోయినాం, దేవుని సహవాసం కోల్పోయినాం, దేవుని ఆశీర్వాదం కోల్పోయినాం. అదేంటండి ఇప్పుడు మేము పోయింది ఆశీర్వాదాలు కాదా అని అంటారేమో. ఇవన్నీ భౌతికంగా ఉన్నాయి ఆశీర్వాదాలే, కానీ దేవుని సన్నిధి, దేవుని రక్షణ లేని ఆశీర్వాదము మనం కలిగి ఉంటున్నాం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరమునకే గూట కాయాత్తపడుము. తెరువు నీ హృదయంబును.
తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా